వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ భరోసా, అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా, అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహానీయుడు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ 1100 కోట్ల సేద్యపు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేసిన పాలకుడు. ఫీజు రియంబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యాదాత. ఆరోగ్యశ్రీ పథకంలో పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ప్రాణదాత. పంట పండినా ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను జలయజ్ఞం కింద చేపట్టి 5 ఏళ్లలోనే 41 ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత. పారదర్శకత, పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వచ్చేలా చేసి ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించి 3 పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చిన ప్రగతిశీలి. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటి చెప్పిన ఆర్థికవేత్త. సంక్షేమాభివృద్ధికి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా పనిచేసింది 5 ఏళ్ల 3 నెలలే. ఈ కొద్ది కాలంలోనే మనసుండాలే కానీ ప్రజలకు ఎంతో మేలు చేయొచ్చని చేతల్లో చూపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పొదుపు సంఘాల మహిళలకు పావలా వడ్డీ రుణాలు, అర్హులందరికీ ఇల్లు వంటి విప్లవాత్మక పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, పేదలకు పక్కా ఇల్లు వంటి పథకాలతో అభివృద్ధి వైపు ఎలా పరిగెత్తించవచ్చో దేశానికి చాటి చెప్పారు. మహానేత మరణించి 15 నెలలవుతున్నా ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. వైఎస్ఆర్ అనే పదం వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ళ ముందు సాకారమవుతుంది. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచే పిలువు మన చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే ఆయన చిరస్మరణీయుడు. వైఎస్ఆర్ జిల్లా జమలమడుగులో 1949 జూలై 8న జన్మించిన వైఎస్ రాజశేఖర రెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆసుపత్రి నెలకొల్పి ₹1 వైద్యం చేసి రూపాయి డాక్టర్గా ప్రజల ప్రేమలు పొందారు. డాక్టర్గా ప్రజల నాడి గెలిచిన వైఎస్ఆర్ 1978లో రాజకీయ అరంగేట్రం చేసి నాటి నుంచి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ పార్టీ జీవచ్చంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1475 కిలోమీటర్ల వైఎస్ఆర్ పాదయాత్రను ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం పోసి 2004 అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోనికి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ జలయజ్ఞం ప్రాజెక్టుతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా పైలపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి పునాది వేశారు. 1100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. 35 లక్షలకు పైగా పంపు సెట్లను ఉచిత విద్యుత్తును అందించారు. ₹400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ఆ తర్వాత ఏడాదికి 6,000 కోట్లకు చేరిన ఉచిత విద్యుత్ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేసుకొల్చిందేనని ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి కల్పించారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండిన రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్పుట్ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు ₹550 నుంచి ₹1000 వరకు పెరగడమే అందుకు తాత్కారం. 2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 168 కోట్లను విడుదల చేశారు. ఈ సమయంలో పేదలు పడిన వేదన గమనించారు. జబ్బున పడ్డ పేద కుటుంబాలు ఆపత్కాలంలో సహాయం కోసం సీఎం కార్యాలయానికి రావాల్సిన ప్రయాసతో స్వస్తి పలుకుతూ ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చింది. 108, 104 అంబులెన్స్ సర్వీసులను ప్రవేశపెట్టారు. ఆరోగ్య స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ను చేపట్టింది. కడలి పాలవుతున్న నదీ జలాలను ప్రాజెక్టుల ద్వారా మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఒకేసారి పోలవరంతో సహా 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5 ఏళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 47 ప్రాజెక్టులను పూర్తి చేసి
దేశ సాగునీటి రంగంలో రికార్డును నెలకొల్పారు. కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నుంచి రోజువారీ వడ్డీలు వసూలు చేసే సమయంలో 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పావలా వడ్డీ పథకం సంచలనం సృష్టించింది. మన రాష్ట్రంలోనే కాదు దేశమంతటా పొదుపు సంఘాల వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చింది. 2007, 2008, 2009 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం దేశంపైన పడింది. కానీ వైఎస్ఆర్ దాని ముప్పు ప్రభావం రాష్ట్రపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధన ప్రవాహం కొనసాగేలా చేశారు. 2009 ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో, కేంద్రంలోనూ ఒంటి చేత్తో కాంగ్రెస్ను అధికారులను సుగి తెచ్చారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులను దూరం కాకూడదన్న లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరిక నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడపల్లిగూడెంలోని ఉద్యాన వర్సిటీని, తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్టాత్మక జాతీయ వైద్య సంస్థ IITని హైదరాబాద్కు సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, న్యూజివీడు వద్ద ట్రిపుల్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్న చదువులను దక్కేలా చేశారు. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. శ్రీ సిటీ సేజ్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పడడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించడంలో భాగంగా గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్లో IT పరిశ్రమకు వెలుగునేలా చేశారు. దాంతో ఎంట్రీ ఎగుమతులు 566% పెరిగాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.